నాకు చాలా సమయం పట్టింది ఈ విషయం నాకు తెలిసే లోపు. మీకు ఒక్క నిమిషంలో చెప్తా, బాగా వినండి. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత వాల్యూ దొరుకుతుంది. నీ లైఫ్ లో ఏది నువ్వు పర్సనల్ గా తీసుకోవద్దు, ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. అది బాధ కానీ సంతోషం కానీ. నీకు ఒక సమస్య వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే బాధపడుతూనే ఉంటావు. లేదు పరిష్కారం కోసం ఎతికితే నీకు 100 మార్గాలు కనిపిస్తాయి. ఇక్కడ కూర్చుండిపోతేనే ఉంటావు. ఇంకా అలాగే ఉంటే రోజులు గడవటం తప్ప మరేమీ కాదు. అందుకే అలా డ్యూటీకి వచ్చి నేను ఈ మధ్య సోషల్ మీడియాను చూసి చాలా రోజులైంది. ఈ రోజు ఏం కంటెంట్ లేదు. ఖచ్చితంగా రేపు ఒక మంచి కంటెంట్ తో ముందుకు వస్తా. ఈ లోపు టౌన్ లో అలా ఇలా తిరిగి ఆటో నగర్ ఒక లుక్ వేసి ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళటమే. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు? అది రేపు ఆదివారం 16వ తేదీ నుంచి క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తున్నారు రేపు మనం వెళ్తే గానీ తెలియదు. లేదు ఇప్పుడే తెలుసుకోవాలంటే నెల్లూరు ట్రాఫిక్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోని చూసి ట్రాఫిక్ తప్పించుకొని హ్యాపీగా తొందరగా డ్యూటీకి వెళ్ళాలి. మనకి నెల్లూరులో ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే